హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్స్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో చికెన్ గ్రేవీ కర్రీ చేసి చూపిస్తున్నానండి. ఇది రైస్లో కానీ, చపాతీకి కానీ, పూరికి కానీ, వడకి కానీ ఇలా ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. చిక్కటి గ్రేవీతో టేస్ట్ చాలా బాగుంటుందండి. నేనైతే కుక్కర్లో చేస్తాను, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. నేను ఇక్కడ 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా కడిగేసాను. ముందే కడిగేసి పసుపున్న ఉప్పు వేసి మ్యారినేట్ చేసుకున్నాను. ఇంకేం వేయలేదు. పసుపు ఒక 1/2 టీ స్పూన్ అలా వేసుకున్నాను. ఉప్పు కూడా ఒక 2 స్పూన్లు అలా వేసుకొని బాగా కలిపేసి పక్కన ఉంచుతానండి. అది మనకి మ్యారినేట్ అయ్యేలోపు మిగతా మసాలా పొడి రెడీ చేసేసుకుందాము. ఇందులో గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకోండి. అలాగే 3 యాలక్కాయలు వేసుకోండి. అలాగే మిరియాలు వచ్చి ఒక 15 వరకు వేసుకోండి. జాపత్రి చిన్నది ఒకటి వేసుకోండి. అనాస పువ్వు ఒకటి వేసుకోవాలి. రాతి పువ్వు అంటాం కదండి, అది చిన్నది వేసుకోండి. అదే స్టోన్ ఫ్లవర్ అంటాం కదా, అది చిన్నది వేసుకోండి. అలాగే దాల్చిన చెక్క కూడా చిన్నవి ఒక 2 ముక్కలు అలా వేసుకోండి. లవంగిలు కూడా ఒక 6 నుంచి ఒక 8 లవంగిలు వరకు వేసుకోవాలి. అలాగే జీలకర్ర కూడా ఒక స్పూన్ వేసుకోండి. వేసుకొని వీటిని కొంచెం లైట్గా కలర్ మారేంత వరకు వేయించుకోండి. ఇలా ఫ్రెష్గా మనం మసాలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ కూరకైతే. ఇలా వేయించుకున్నది ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. చల్లారిన తర్వాత మిక్సీకి మెత్తగా పట్టేసుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలో ఉల్లిపాయలు ఉన్న టమాటాలను వేయించుకుందాము. ఒక 2 నుంచి ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత జీడిపప్పు ఒక 4-5 పలుకులు వేసుకోండి. అలాగే ఉల్లిపాయలు కూడా పెద్ద సైజు ఉల్లిపాయలు ఉంటాయి కదండి, అవి ఒక 2 వేసుకోండి. పెద్దవైతే 2, మీడియం సైజు అయితే ఒక 4 అలా వేసుకోండి. ఈ ఉల్లిపాయలు కొంచెం ఒక నిమిషం సేపు అలా వేగిన తర్వాత ఇందులో టమాటా కూడా వేసేసుకోండి. టమాటా మీడియం సైజు ఒక 2 వేసుకోండి. ఈ టమాటా మెత్తపడేంత వరకు వేయించుకోవాలి. టమాటా ఇలా బాగా వేగిపోయిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీకి పట్టుకోండి. ముందైతే మనం మసాలాలు అవి ఉంచుకున్నాం కదండి, అది మెత్తగా పొడి చేసేసుకోండి. అది చల్లారిపోయి ఉంటుంది కాబట్టి. ఒకవేళ మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసింది లేదనుకుంటే కనుక ఈ టమాటా ఇవి వేయించుకున్నప్పుడే కొద్దిగా అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు కూడా అందులోనే వేసి వేయించేసుకోండి. నా దగ్గర ఆల్రెడీ ఫ్రెష్గా చేసింది ఉందండి సపరేట్గా, అది వేసుకుంటాను. అందుకని ఇందులో ఉల్లిపాయల్లో నేనేమి యాడ్ చేయలేదు. మీరైతే లేకపోతే అందులో యాడ్ చేసేసుకోండి. కుక్కర్లో చేస్తున్నాం కదా చికెన్, మనం గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోండి. కుక్కర్లో చేయని వాళ్ళు నార్మల్గా చేసుకున్నా పర్వాలేదు. ఆయిల్ ఒక 1/2 కప్పు అలా వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక బిర్యానీ ఆకు ఒక 1/2 టీ స్పూన్ అలాగా సాజీరా వేసుకోండి. అవి వేగిన తర్వాత మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి, ఉల్లిపాయ ఉన్న ఈ టమాటా పేస్ట్, అది వేసేసుకోండి. ఇది మనకి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి, ఆల్రెడీ మనం వేయించేసుకున్నాం కాబట్టి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ అలా వేసుకోండి. వేసుకొని ఇది కూడా పచ్చివాసన కొంచెం పోయేంత వరకు వేయించుకోండి. అలాగే ఇందులో ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా ఘాట్లు పెట్టి వేసేసుకోండి. ఇది కొద్దిగా వేగింది అన్నప్పుడు చికెన్ వేసేసుకోండి. ఇందులో చికెన్ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకొని, ఇందులో మనం కారం ఎక్కడ వేసుకోలేదు కదండి, 1.5 స్పూన్ కారం అయితే వేసుకోండి. మీరైతే మీ టేస్ట్కి తగ్గట్టు అంటే స్పైసీ ఎంత అయితే తింటారో అంత చూసుకొని వేసుకోండి. కారం వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసి మూత పెట్టుకొని ఒక 5 to 6 మినిట్స్ అలాగా ఉడకనివ్వండి. చికెన్ ఉడికిన తర్వాత మిగతా మన మసాలా పొడి అవి వేసేసుకుందాము. చికెన్ ఇలా కొద్దిసేపు ఉడికిన తర్వాత దీంట్లో ఇప్పుడు మసాలా పొడి రెడీ చేసుకొని ఉంచుకున్నాం కదండి, అది వేసేసుకోండి. మొత్తం అంతా పట్టిద్ది, అది వేసేసుకోండి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి. కొద్దిగా సూరి మేతి కొంచెం వేసుకోండి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోండి. కలుపుకొని ఒక 2-3 మినిట్స్ అలాగా వేగనివ్వండి. వేగిన తర్వాత అప్పుడు మీరు గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకోండి. నేనైతే 1.5 గ్లాస్ అలా వాటర్ వేసుకున్నానండి. మీకు గ్రేవీ చిక్కదనం అంటే మరీ చిక్క కావాలా పలచగా కావాలనేది చూసుకొని వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి. చికెన్ ఇలా ఉడకడం స్టార్ట్ అయినప్పుడు మీరు సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి. సాల్ట్ ముందే వేసానని చెప్పాను కదా మ్యారినేట్ అప్పుడు వేయడమే, తర్వాత వేయలేదు. చూసుకొని ఒకసారి టేస్ట్కి తగ్గట్టు లేకపోతే వేసుకోండి. నాకు కొంచెం అయితే సాల్ట్ తగ్గింది, చూసి మళ్ళీ వేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి, సరిపోతుంది. ఒక 2 విజిల్ వచ్చిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఎందుకంటే మామూలు చికెనే కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది. 2 విజిల్లు అయితే సరిపోతాయి. ఇంకా అంతకన్నా ఎక్కువైతే మరీ మెత్తగా అయిపోతుందండి. 2 విజిల్లు వచ్చేసిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. నేను 2 విజిల్లు వచ్చేసిన తర్వాత చూపిస్తున్నానండి. అంటే విజిల్ వచ్చేటప్పుడు వీడియో క్లిప్ అయితే తీయలేదు, అది మిస్ అయింది. చూసారు కదా, పర్ఫెక్ట్గా ఉడికింది. గ్రేవీ కొంచెం పలచగా ఉందంటే మళ్ళీ గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా చిక్కబడేదాకా ఉంచుకోండి. ఇప్పుడు మసాలాలన్నీ సరిపోయినాయి లేదో టేస్ట్ ఒకసారి చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. నాకు అన్నీ సరిపోయినాయి అండి. కారం కానీ గరం మసాలా కానీ ఇంకేమీ యాడ్ చేయలేదు.
మీరు కావాలంటే యాడ్ చేసుకోండి. ఇంతేనండి చికెన్ గ్రేవీ కర్రీ. నేనైతే ఇలా చేస్తానండి. మీకు నచ్చితే కనుక ఇలాగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కనుక లైక్ చేయండి. బాయ్.